హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసాబ్ చాలా మంది స్టూడెంట్స్కి ఇది ఒక సంజీవనం లాగా, దీనికోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఎంసెట్లో సీట్ వచ్చిన వాళ్ళు దీనికన్నా బెటర్ ఆప్షన్స్ రావాలని, అలాగే జోసా కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళు దానికన్నా బెటర్ ఆప్షన్ లేదా బెటర్ కాలేజీ రావాలి, ఇలా చాలా రకరకాలుగా చూస్తూ ఉంటారు. అలాంటి సీసాబ్లో మీరు కొన్ని తప్పులు సహజంగా మేము కొన్ని సంవత్సరాల నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ చూస్తున్నాం కాబట్టి చాలా మందిని చూస్తూ ఒక్క స్టూడెంట్ కూడా నష్టపోకూడదు, ఒక పేరెంట్ కూడా ఆవేశంలోనూ, తొందరలోనూ, తెలియని తనంలోనూ తప్పులు చేయకూడని ఉద్దేశంతోనైతే ఈ వీడియో చేస్తున్నా. వీడియో చూడటానికి ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్, పేరెంట్, వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కొత్త ఛానల్ ఫణీసార్ బ్లాగ్స్ అనే ఛానల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఈ వీడియోను కూడా హైప్ చేస్తే మీలాంటి చాలా మంది స్టూడెంట్స్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, సీసాబ్ అనేది కేవలం ఇప్పుడు జోసాలో సీటు వచ్చిన వాళ్ళు ఏ తప్పులు చేయకూడదు, అసలు సీటు రాని వాళ్ళు ఏ తప్పులు చేయకూడదు, అవి మనం మాట్లాడదాం. జోసాలో సీటు వచ్చిన వాళ్ళు మీకొచ్చిన కాలేజీ, మీకొచ్చిన బ్రాంచ్ కన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన, చెప్పేటప్పుడు చిన్న లైన్ లాగానే ఉంటుంది, కానీ తెలియని తనంతో, తొందరతోటి సీసాబులో రకరకాల ఆప్షన్స్ పెట్టేస్తుంటారు. టైం బాలేక వచ్చినాయనుకోండి, ఖచ్చితంగా ఇక్కడున్న సీటు పోతుంది. జోసాలో ఉన్న సీటు పోయే మనకి కొత్త సీట్ అయితే వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా కొత్త సీటు వచ్చింది అంటే ఈ సీటు పోతుంది. మీరు అప్పుడు ఎవరిని అడుగుదాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా పాత సీట్ అనేది ఉండదు. కాబట్టి స్టూడెంట్స్ మీకు వచ్చిన కాలేజీ, బ్రాంచి ఈ రెండిటికన్నా మంచి వాటిని మాత్రమే పెట్టుకోండి. పెట్టుకున్న ప్రతి ఆప్షన్ ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ప్రతి స్టూడెంట్, సీటు వచ్చిన ప్రతి స్టూడెంట్, మీరు పెట్టే 10 ఆప్షన్లు పెట్టండి, 20 పెట్టండి, 100 పెట్టండి, ఎన్ని పెట్టుకున్నా వెళ్తాము అనుకున్నవి మాత్రమే పెట్టండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఏదో కాలేజ్ వచ్చింది, ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చింది, దానికన్నా బెటర్ నేను వెళతాను అనుకున్నవి మాత్రమే పెట్టండి. అంతేకాని ఇది రాదులే, శ్రీనగర్లో సిఎస్సి పెట్టుకుందాం, లేకపోతే ఏదో తొందరలో సిఎస్సి కదా అని పెట్టేశాను అనుకుని అంటే ఇంకింతకన్నా ఈ సంవత్సరానికి ఇదే, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ కౌన్సిలింగ్. సో మీకు ఏ ఆప్షన్ అయితే వచ్చిందో దానికన్నా బెటర్ చాయిస్, మీరు గ్యారంటీగా వెళతాను అనుకున్నవి మాత్రమే సీసాబ్ వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి. ఆల్రెడీ మీకు వచ్చిన సీట్ అనేది మీరు వెబ్ ఆప్షన్స్ మీకు కనపడదు, పెట్టాల్సిన పని లేదు, అది ఆటోమేటిక్ గా లాస్ట్ ఆప్షన్ కింద ఉంటుంది. అది మీకు కనపడదు, లాస్ట్ ఆప్షన్ కింద ఉందన్న సంగతి మీకు తెలియదు, కనపడదు, కానీ మీ సీటు మీకు ఎక్కడికి పోదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత సీసాబ్ లో ఎక్కువ మంది చేసేటువంటి సెకండ్ రౌండ్ దగ్గర, సెకండ్ రౌండ్కి మీరు వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఆ సీటు జాయిన్ అవ్వాల్సిందే. సీటు వస్తే, సీటు రాకపోతే మీ డబ్బులు మీకు వచ్చేస్తే నో ప్రాబ్లం. సెకండ్ రౌండ్కి వెళ్ళారు అంటే అక్కడ మీకు సీటు వచ్చిందంటే జాయిన్ అవ్వాల్సిందే, లేకపోతే మీ డబ్బులు రిటర్న్ అయితే రావు. సో గ్యారంటీగా నాకు సీట్లో కాలేజీలో జాయిన్ అవుతాను సీసాబ్ ద్వారా అనుకున్న వాళ్ళు మాత్రమే సీసాబ్లో సెకండ్ రౌండ్కి వెళ్ళండి. ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో ఒక ఆప్షన్ సీసాబ్ అనేది ఉంది కదా, జోసాలో మంచి కాలేజ్ వచ్చి ఉండొచ్చు, ఎన్ఐటి వరంగల్లో ఈసీనో కంప్యూటర్స్ ఏదో వచ్చి ఉండొచ్చు, కానీ అత్యాశకు పోకండి. అత్యాశకు పోయి ఏదో ఒకటి పెడదాం లేదు కదా అని పెట్టి అనవసరంగా ఒకటికి ఇంకొకటి యాడ్ చేసుకుంటూ, మన మనిషికున్న సహజ లక్షణం ఏంటంటే కొద్దిగా ముందుకు పోతూ పోతూ ఉంటాం. ఆ పెట్టేటప్పుడు ఏం తెలియదు, తీరా వచ్చిన తర్వాత బాధపడే వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. కాబట్టి మీకు వచ్చిన కాలేజీ, బ్రాంచ్ మీరు సాటిస్ఫై అయితే హ్యాపీగా అసలు సీసాబ్ జోలికి పోకండి. చక్కగా సీసాబ్ అయిపోయిన తర్వాత కాలేజీ ఓపెన్ అవుతాయి. ఈ లోపల ఏదైనా కంప్యూటర్ కోర్సులు ఏదైనా ఉంటే నేర్చుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ సైన్స్ నేర్చుకోండి, బెస్ట్ కదా. అంతేకాని అత్యాశకు పోయి ఒకటికి పెట్టి ఉన్నదైతే పోగొట్టుకోకండి. జోసాలో సీటు పోతుంది, సీసాబ్లో వచ్చిందంటే అది గుర్తుపెట్టుకోండి. సో సీసాబ్లోకి వెళ్ళామనుకునే వాళ్ళు బెటర్ ఆప్షన్స్ ఉంటేనే, వస్తే వెళదాము అనుకున్న వాళ్ళే దానిలోకి అయితే వెళ్ళండి. తర్వాత ఇంకో కొంతమంది చేసేటువంటి పని, ఎన్ఐటీల్లో ఎక్కడో లీస్ట్ బ్రాంచ్ ఏదో వచ్చింది, లేకపోతే ట్రిపుల్ ఐటీలో ఎక్కడో వచ్చింది. గవర్నమెంట్ ఫీజు అనేది అన్ని ట్రిపుల్ ఐటీలకి ఉండవండి, కేవలం 5 ట్రిపుల్ ఐటీలు మాత్రమే, కర్నూలు, మన గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురం, అలహాబాద్, వీటికి మాత్రమే గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంది. మిగతా వాటికి సంవత్సరానికి 3 లక్షలు, 4, 5 లక్షలు అయ్యేవి కూడా ఉన్నాయి. అది చూసుకోండి, ఎవరెవరో చెప్పారు, గూగుల్లో చెప్పింది, అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందంటే ఒకసారి ఆ కాలేజీలో వాళ్ళతోటి మాట్లాడో, తెలిసిన స్టూడెంట్స్ తోటి మాట్లాడో పెట్టుకోండి, ఫీ స్ట్రక్చర్ చూసుకోండి. అంతేకాని ఫీ స్ట్రక్చర్ తెలియకుండా కొన్ని కొన్ని చోట్ల హాస్టల్స్ కూడా ఉంటాయి. మరి హాస్టల్ ఎలా ఉంటుంది సార్ మీరు చెప్పండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి హాస్టల్ ఉంటుంది అంటే కొన్ని కాలేజీలో ఫస్ట్ ఇయర్కి హాస్టల్ ఉంటాయి, అతి కొద్ది కాలేజీలు, అన్నీ నేను చెప్పను.
సో అది మీరు ఆన్లైన్లో వెతకండి, లేదా కాలేజీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. జనరల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటే చాలు మనకి. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కొన్ని కాలేజీలు, అతి కొద్ది కాలేజీలు, అదేంటో మీరు పేరు చెప్పండి అంటారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయి కాబట్టి మనం కూడా చెప్పలేం. కాబట్టి ఒకసారి కరెక్ట్గా క్లారిటీ తీసుకుని అయితే మీరు పెట్టుకోండి. అది ఎన్ఐటీలకి అయితే ఇబ్బంది ఏముండదు. అన్ని ఎన్ఐటీలకి ఖచ్చితంగా హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటాయి. సెక్యూరిటీ పరంగా అన్ని ఒకటే రకంగా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇంకొకటి, నాకు ఎక్కడో చోట సీటు కావాలి, ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలని కొంతమంది స్టూడెంట్స్ బండగా బ్లైండ్ గా ఎవరు చెప్పినా వినే పరిస్థితులు అయితే చాలా మంది స్టూడెంట్స్, అతి కొద్ది మంది అన్నాను, చాలా మంది ఉంటారు, మూర్ఖంగా ఉంటారు. వాళ్ళకి పెట్టేస్తుంటారు మణిపూర్, మిజోరం, నాగాలాండ్ అన్ని పెట్టేస్తారు. తీరా వచ్చిన తర్వాత నేను ఏ వీడియోలో నాకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరిని కూడా అక్కడ జాయిన్ అవ్వమని చెప్పలేదు, జాయిన్ అయిన వాళ్ళు లేరు. అవి మంచివా కాదంటే నా దృష్టిలో అయితే వాటికన్నా మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి, జాయిన్ అయిపోమని చెప్తాను. అవి పెట్టేసుకొని తీరా అది వచ్చిన తర్వాత డబ్బులు పోగొట్టుకొని వెళ్ళలేక, వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఇక్కడ టెన్షన్ పడి, కాబట్టి మీరు వెళ్ళని ప్రాంతాలకి, వెళ్ళని కాలేజీలకి, ఫీజు ఎక్కువ ఉన్న కాలేజీలకి సీసాబులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ తప్పు మీరు చేయొద్దు, పేరెంట్స్ కూడా. తర్వాత ఇంకొకటి, ట్రిపుల్ ఐటీ ధార్వాడ్ అనేది ఉంది, మన అందరికీ తెలుసు. అలాగే ట్రిపుల్ ఐటీ తిరుచిరాపల్లి కూడా తెలుసు. ఎన్ఐటి తిరుచిరాపల్లి ఉంది, ట్రిపుల్ ఐటీ తిరుచిరాపల్లి ఉంది. స్టూడెంట్స్ ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, కొద్దిగా చూసుకొని. ఎన్ఐటి భోపాల్ ఉంది, ట్రిపుల్ ఐటీ భోపాల్ ఉంది, అవి చూసుకోండి జాగ్రత్తగా. మీరు పెట్టుకున్న ప్రతి, ఎందుకంటే ఇంతకన్నా లాస్ట్ ఆప్షన్ లేదు మనకి. కాబట్టి తప్పనిసరిగా 1-2 సార్లు ప్రతి ఆప్షన్ చెక్ చేసుకోండి. మీరు వెళ్ళేది ఉంటేనే మాత్రం పెట్టండి. వెళ్ళని ఊరైనా, వెళ్ళని కాలేజ్ అయినా, వెళ్ళని బ్రాంచ్ అయినా దయచేసి పెట్టకండి. దానివల్ల మీరు అనవసరంగా ఆప్షన్స్ మిస్ అవటమే కాదు, అనవసరంగా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కౌన్సిలింగ్, ఇంతకన్నా వేరే ఛాన్సెస్ అయితే ఏమీ లేవు, గుర్తుపెట్టుకోండి. తర్వాత స్లైడ్, ఫ్లోట్ ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే, దానికోసం ఇంకొక వీడియో చేస్తాను. ఇందులో వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, స్లైడ్, ఫ్లోటే కాకుండా క్యాన్సిల్ అండ్ కంటిన్యూ ఇన్ ద సెకండ్ ఆప్షన్, ఇట్లా సెకండ్ రౌండ్ ఇట్లా ఉంటాయి. వాటి గురించి ఒక డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ కొద్ది రోజుల పాటు ఎవరైతే సీసాబ్ని వెళ్ళి సీట్ సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పనిసరిగా నేను వీడియోస్ చేస్తూ ఉంటా. నా కొత్త ఛానల్ అయితే లైవ్ పెడుతూ ఉంటా. అక్కడ మీరు అక్కడికి రండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ లైవ్లో మీకు అడిగిన డౌట్స్ ఏదైనా ఉంటే చెప్పండి, దానికి సంబంధించి సందేహాలు చెప్తూ ఉంటా. ఈ ఛానల్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటా, బట్ ఆ ఛానల్లో కాస్త అది కూడా మనం మానిటైజ్ అవ్వాలి కాబట్టి లైవ్ అనేది అక్కడ కండక్ట్ చేస్తున్నా. సో స్టూడెంట్స్, పేరెంట్స్ అవ్వచ్చు, ఆ సెకండ్ ఛానల్కి రండి, ఫనీసార్ బ్లాగ్స్ అనే ఛానల్, దానికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తా, లేదా ఫనీసార్ బ్లాగ్స్ అని కొట్టండి, మీకు యూట్యూబ్లో వస్తుంది. అక్కడ లైవ్లో పార్టిసిపేట్ చేయండి ఈవినింగ్ టైమ్స్. తప్పనిసరిగా మీ సందేహాలను వాటిలో తీర్చుకోండి. సో స్టూడెంట్స్, మిస్టేక్స్ అయితే, తప్పులు అయితే చేయకండి. తప్పు చేయడం అనేది మానవ సహజం, కానీ దాన్ని సరిదిద్దుకుంటే మనకి మంచి ఆప్షన్స్, మంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక వీడియో కూడా నేను చేసి దాని గురించి, సీసాబ్ గురించి. ఎందుకంటే సీసాబ్లో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఐఐటీలు, ఇంకొకటి అది కూడా చెప్పాలనుకున్నాను, కొంతమంది ఎంసెట్ కాలేజీలు, మంచి కాలేజీలు వచ్చి ఉంటాయి. సిబిఐటో, విఎన్ఆర్, వాసవి, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఏపీది అయితే కౌన్సిలింగ్ అనే వీడియో చేసే టైంకి అయితే అవ్వలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా. మంచి మంచి కాలేజీలు వచ్చినా దాన్ని వదిలేసుకొని, ఇక పేర్లు నేను చెప్తే కొన్ని బాగోదని చెప్పట్లేదు, కొన్ని ట్రిపుల్ ఐటీలకి, కొన్ని దూరంగా ఉన్న ఎన్ఐటీలో లీస్ట్ బ్రాంచ్ పర్లేదు, నాకు బ్రాండ్ కావాలి, ఆ పిచ్చ మానేసుకోండి. బ్రాండ్ అనేటువంటి పిచ్చతోటి కెరీర్ నాశనం చేసుకోండి. ఇది కెరీర్ మీది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో నాకు పోయేదేం లేదు, మీ పేరెంట్స్కి పోయేదేం లేదు. నష్టపోయేది మీరే, కెరీర్ పరంగా నష్టపోయేది మీరే. సో మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ వచ్చినప్పుడు అన్నిటికన్నా అతి ముఖ్యమైనది మీ కెరీర్ అనే సంగతి గుర్తుపెట్టుకొని, బ్రాండ్ ఇమేజ్ కోసం పాకులాడితే, బ్రాండ్ అనేది చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికిరాదంటే కాలేజీలను తీసుకొస్తుంది. అనవసరమైన లీస్ట్ బ్రాంచ్లో జాయిన్ అయిపోయి, ఇక్కడ లీస్ట్ బ్రాంచ్ కూడా వెళ్ళొచ్చు మంచి కాలేజీలో, కానీ ఒక మంచి కాలేజీలో, మంచి కాలేజీ, ఇప్పుడు సిబిఐటీనో, విఎన్ఆర్, వాసవినో ఇట్లాంటి చోట సిఎస్సి వదిలేసుకొని అలాంటి కాలేజీల్లోకి వెళ్ళి ఏదో ట్రిపుల్ ఐటీ పేరుతోటి దానికి అక్కడికి వెళ్ళి 5-6 లక్షలు సమర్పించుకున్న సంవత్సరానికి, దానికన్నా ఇవి మంచి కాలేజీలు, ఇట్లాంటి చూసుకోండి, ఆలోచించుకోండి. అలాగే కొంతమంది ఐఐటీలో వదిలేసి వస్తుంటారు, నాకు ఇక్కడ సిసాబ్లో పార్టిసిపేట్ చేసి ఐఐటీలో క్యాన్సిల్ చేసుకుని వస్తారు. అంత అవసరం లేదండి. మీరు ఇష్టపడి కష్టపడితే అన్నీ బాగుంటాయి. చక్కగా చదివేవాడికి ఐఐటీలకు ఉన్నంత లైఫ్, ఐఐటీలకు ఉన్నంత స్పాన్ ఎక్కడ ఉండదు. మీరు తొందరపడి అలాంటి వాటిని వదిలేయకండి. ఆవేశంలో, క్షణికావేశంలో మీకు నచ్చలేదు బ్రాంచ్‌నో, ఎక్కడో ఐఐటీ ధన్‌బాద్‌లో సివిల్ వచ్చింది, అది వదిలేసి నేను సిబిఐటీకి వెళ్ళిపోతానంటే అది అమాయకత్వం కదా. సిబిఐటీకి వెళ్ళొచ్చు, మంచి కాలేజీ, అని కొన్ని ఉంటాయి కండిషన్స్ మనకి ఎక్కడా రానప్పుడు, లేకపోతే ఏదో లీస్ట్ బ్రాంచ్, ఏదో ఒక లీస్ట్ ఎన్ఐటీ అనుకున్నప్పుడు ఆలోచించవచ్చు. కానీ ఐఐటీ ధన్‌బాద్ లాంటిదో, లేకపోతే భువనేశ్వర్ లాంటిదో, పాట్నా లాంటి కాలేజీని వస్తే వదిలేసి ఇలాంటి కాలేజీకి వెళ్ళటం అంటే, అది వెళ్ళటం తప్పని నా ఉద్దేశం కాదు. మనకు 2 రకాల ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది బెస్ట్ అనేది మనం చూస్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. సో తెలివైన నిర్ణయం తీసుకోండి, తొందరపడకండి. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.